నిజామాబాద్ జిల్లాలో మరో మోసానికి తెగబడ్డ సైబర్ నేరగాళ్లు. అనుమానం రావడంతో తిప్పికొట్టిన యువకులు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ యువతికి ఫోన్ చేసి తన తండ్రిని దుబాయ్లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పి 10,000 పంపాలని, లేకుంటే చేతులు కట్ చేస్తామని బెదిరించారు. ఆ యువతి కంగారుపడి తన వద్ద అంత డబ్బు లేదని, 2 గంటలు టైం ఇవ్వాలని అనగా, అర్జెంటుగా డబ్బులు పంపకపోతే మీ నాన్న చేతులు కట్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆ యువతి పక్కింటి అన్నయ్యకు విషయం చెప్పగా, అతను మా నాన్నతో మాట్లాడించండి డబ్బులు పంపుతానని అనడంతో వాళ్ళు ససేమిరా అనడంతో సైబర్ నేరగాళ్లుగా అనుమానం రావడంతో ఫోన్ కట్ చేశారు. అనంతరం మెసేజ్లు పంపారు. తిరిగి ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామం. నాది మొన్ననే చదువు అయిపోయింది. మా డాడీ గల్ఫ్లో ఉంటాడు. అయితే ఈరోజు ఉదయం మా డాడీ చేతులు కట్టేస్తాం అని ఇట్లా చెప్పారు. చెప్పగానే నాకు ఫుల్ భయం అయింది. నేను ఫుల్ ఏడ్చి ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు అసలు. మా డాడీకి ఏదేమో చేయలేను. మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ మీద కాల్స్, మెసేజెస్ ఇట్లా అన్నీ చేసారు. మెసేజెస్ నేను చూసి హిందీలో మాట్లాడుతున్నాను. నేను కూడా మాట్లాడాను. నాకు వచ్చినంతలో మాట్లాడి నేను చెప్పిన ఒక 2 hours టైం ఇవ్వండి నాకు, మీరు కావాల్సిన మనీ నేను ఇస్తాను అంటే, నేను ఇవ్వను, నాకు ఇప్పుడు కొట్టాల, గూగుల్ పే అన్నా ఫోన్పే అన్నా నంబర్ పంపిస్తాను, నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు. అని అంటే నాకు ఏం వేయాలి, ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, 1 గంట టైం ఇవ్వరు, నేను మొత్తం జమ చేసి పంపిస్తాన్న తర్వాత కూడా వాళ్ళు ఇంటలేరు. ఇప్పుడు ఎంత ఉన్నాయి నీ దగ్గర మనీ అంటే, నాకు దగ్గర ప్రజెంట్ 5,000 ఉన్నాయనంటే, ఇప్పుడు గంట అయిన తర్వాత ఇంకా 5,000 సమకూర్చి పంపు అనుకుంటాను అన్నాడు. అప్పుడు అంటే నేనేమన్నా, నాకు భయం అయింది. నేను కట్ చేసేసిన. ఇప్పుడు నేను ఎట్లా పంపించాలా, ఏమని పంపించాలని అంటే, గూగుల్ పే నంబరు, ఫోన్పే నంబర్ రెండిట్లలో ఏదో ఒకటి పెడతాం, నువ్వు పంపు ఖచ్చితంగా అనుకుంటానంటే, మీ డాడీ ఇప్పుడు నువ్వు 5,000 పంపిస్తే నేను మీ డాడీని ఏం లేకుంటే చేతులు కట్ చేస్తానన్న. నాకు మస్తు భయం అయింది. మా ఇంటి దగ్గర ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పంగానే అన్న తీసుకొని మాట్లాడిండు. అయితే మా చెల్లెకు ఫోన్ వచ్చిందని అతను ఏడుస్తూ నా దగ్గరకు వచ్చిన తర్వాత మరి మ్యాటర్ ఏందని కనుక్కుందామని నేను ఫోన్ మాట్లాడినా. అతను ఏమంటుండంటే 10,000 రూపాయలు పంపిస్తేనే ఇతను రిలీజ్ చేస్తాం, లేకపోతే లేదు అంటున్నాడు. అయితే మరి ఒకసారి అతనితో మాట్లాడించండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటాం, మరి మన అయితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే, అతను పక్క నుండి ఎవరితోనో ఏడిపిస్తున్నాడు. ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, సైరన్లు పెట్టి భయపడిద్దామని చూస్తున్నాడు. అతను కన్ఫర్మ్గా డబ్బులు పంపించాలంటే నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను చూపించు అని మాట్లాడిన తర్వాత, మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు, అతను చేతులు తీసేలా అది ఇది అనుకుంటే బెదిరిసినట్టు మాట్లాడేవాళ్ళు. నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా, లేకపోతే లేదంటే ఫోన్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం రాలేదు. ఇప్పటికి నేను అడిగిన ఒకసారి అతనికి ఏంటి ఆ పెండంతో మేము మాట్లాడతామని చెప్పినామని కూడా అతనితో ఇవ్వలేదు, మాట్లాడించలేదు. ఇక మాకు కొంచెం డౌట్ వచ్చింది అప్పుడే. ఒకసారి ఇస్తేనే మేము మాట్లాడి చెప్తామన్న తర్వాత కూడా అతను ఇక వీడియో కాల్ చేయలేడు, మళ్ళీ మేము చేసినా లిఫ్ట్ చేయట్లేరు. ఇక అప్పుడే మాకు డౌట్ వచ్చింది, ఇది ఎంత ఫేక్ కాల్ అని చెప్పేసి. ఇలాంటి కాల్స్ ఎవరు నమ్మొద్దని కూడా చెప్తున్నా.